పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక 2025 కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదలకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం తుది ఓటర్ జాబితా తయారు చేస్తూ ఈ నెల 23 తర్వాత విడుదల చేయనున్నారు. దీపావళి తర్వాత పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఫలితాలు నవంబర్ తొలి వారంలో వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలకు కీలకంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పోటీ తారస్థాయిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ బలమైన స్థానిక బీసీ నేతలను పోటీగా రెడీ చేస్తుంది. బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఖరారు చేశారు. ఇక బీజేపీ తరపున బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి లంకెల దీపక్ రెడ్డి రేసులో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించి విస్తృతంగా గ్రౌండ్ వర్క్ చేస్తుంది. మొత్తం 3,92,403 ఓటర్లు, 323 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి. ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాలపై త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీలు అంచనా వేస్తున్నాయి.